దేవుడు సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. అబ్రహాముతో అదే అంటాడు 18వ అధ్యాయం 14వ వచనం ఆదికాండములో, 100 ఏళ్ల వానికి పిల్లలు కలుగుతారా? శారమ్మ నవ్వుకుంటుంది. అబ్రహాం ఆందోళనలో ఉన్నప్పుడు అన్నాడు, అబ్రహాం, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? అయ్యో లేదు ప్రభువా, నాకు సమస్తము సాధ్యమే. దేవునందు నాకు ప్రియమైన వారలారా, మనిషికి కొన్ని కార్యాలు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనిషి దగ్గర ధనం ఉంటుంది, ఇచ్చే మనసు ఉండదు. చూడండి, అందుకే నేను ఒక్క మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటానండి, ధనాపేక్షతో కాదు ఈ మాట చెప్పేది. ఇవ్వడము అనబడేటటువంటిది అది 100, 500, 1000, 2000, 10,000 అది కాదు ఇక్కడ, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది ఇవ్వడము అనబడేటటువంటి లక్షణము అది దేవునిది ప్రియులారా. దేవుని స్వభావం, దేవునికున్న స్వభావాలలో అత్యంత ప్రాముఖ్యమైన స్వభావం ఇవ్వడం. తన ప్రియ కుమారుని ఇచ్చాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. సమస్తం ఎందుకు ఇవ్వడు మీకు? ఇవ్వడం ఆయన గుణం. ఇవ్వడం మనిషికి చేత కాకదేమో, కానీ దేవునికి సమస్తము ఇవ్వడం తెలుసు. అందుకే చివరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి సాధ్యం.